ఇక్కడికైతే మేమైతే మళ్ళీ అయితే చేపలకైతే వచ్చామన్నమాట. రండి చూద్దాం. మా ఆయన అయితే వేట అయితే చేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూశారు కదా, ఇక్కడైతే ఈ ఉన్న చిన్న గుంతలో వచ్చేసి ఇటుపక్క సైడ్కి వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి ఎన్ని చేపలు పట్టాయనేది మీకు చూపిస్తాను ఇప్పుడైతే. ఇదిగో అదిగో చూడండి, మా ఆయన అయితే ఇక్కడైతే ఇంకా చూడండి చేపలు అయితే అన్నీ వేసేసి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వాటానికి అయితే వెళ్తున్నాడు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అదిగో వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ తర్వాత ఆ లోపు అయితే మనమైతే చూసేద్దామండి. చూడండి ఇక్కడైతే చూడండి ఎలా ఉన్నాయో చేపలు అయితే. చాలా అంటే చాలా చేపలు అయితే పట్టినాడు అనమాట మా ఆయన అయితే. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పట్టాడో? చాలా అంటే చాలా చేపలు పట్టాడండి. ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో. ఓరే దేవుడా, చూసారు కదా ఫ్రెండ్స్ చేపలు అయితే ఎన్ని చేపలు పట్టాడో. వావ్ చూడండి. అలాగే ఇప్పుడైతే మనకైతే ఇంకొక రకమైన చేప అయితే పడినాయి అనమాట. దీని మధ్యలో అయితే చూడండి బొంతపక్కి, నెక్స్ట్ వచ్చేసి అలాగే చూడండి ఇది చూశారు కదా ఉలికి తట్ట అని అంటారండి. ఈ చేప పేరు అయితే చూడండి ఎలా ఉందో, చాలా వెరైటీగా ఉంది చూడండి. ఇదైతే చేప అయితే దీని పేరే వచ్చేసి ఉలికి తట్ట అని అంటారండి. చూసారా అదిగో చూడండి ఎలా అవుతుందో ఇదైతే. అలాగే చూడండి ఇంకా వచ్చేసి చేప అయితే ఎలా ఉందో, ఇదైతే బొంతపక్కి అని అంటారనమాట. చూసారా ఫ్రెండ్స్, అలాగ చూస్తుండగానే మా ఆయన అయితే మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వాట అయితే తీసుకొచ్చాడనమాట. చూడండి చేపలు అయితే ఎలా తెచ్చాడనమాట. మళ్ళీ అయితే బాగానే పడుతున్నాయి వాళ్ళకి. ఈ చిన్న గుంతలోనే చేపలు ఎక్కువనే ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఎలా ఎదిరిస్తున్నాడో వాళ్ళైతే. అయితే చూడండి చేపలు అయితే అలా తీసుకోవాలన్నమాట. పడిన చేప అయితే మనమైతే చూడండి అలా తీస్తున్నాడు మా ఆయన అయితే. ఎద్దిగో చూడండి ఫ్రెండ్స్, వావ్ ఎంత బాగా తీసాడంటే చాలా బాగా తీసాడనమాట చేప అయితే. చూశారు కదా ఫ్రెండ్స్, అలా అయితే మొత్తం అయితే ఇంకా తీసినవి అయితే మా ఆయన అయితే కింద అయితే ఎదిరిస్తున్నాడు అనమాట. చూడండి ఎలా ఉన్నాయో చేపలు అయితే. ఓరే దేవుడా, ఏంది బాబోయ్ ఇన్ని చేపలు ఇంకా ఎప్పుడు చూడలే. అన్ని చేపలు పట్టాడనమాట ఈరోజు అయితే. అన్ని సన్న చేపలు పట్టాడనమాట. మళ్ళీ ఇంకొకసారి అయితే దాంట్లో పెద్ద అయితే ఏరుకుంటున్నాడు అనమాట మా ఆయన అయితే. కూర చేయాలని పక్కకు తీసి పెట్టుకుంటున్నాడండి. చూడండి ఎలా అయితే చేపలు అయితే ఎలా తీస్తున్నాడో ఇంకా మా ఆయన అయితే. చూడండి వల అయితే ఎలా తీస్తున్నాడో చూడండి. హాయ్ అని చెప్పు. హాయ్. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. నాకు ఇష్టమైన చేపలు పడ్డాయి. నీకు ఇష్టమైన చేపలు పడ్డాయా? ఇష్టమైన చేపలు పడితే ఇంకా ఆ సంతోషమే వేరంటావా? ఇవే అనమాట. నేనైతే ఎక్కువగా అయితే ఫ్రై చేసుకుంటుంటా ఈ చేపల్ని. ఇప్పుడు లేదంటే కూరకి తీసుకెళ్ళాలని కూడా ఇవే తీసుకెళ్తాను అనమాట నేను ఎక్కువగా. ఎందుకు అట్లా కూర తీసుకెళ్తావు? అవే అని ఎందుకు తీసుకెళ్తావు కూరకి? ఇవే వీటిల్లైతే సగ్గారే అంటే సగం పొద్దు రాత్రి పూట అయినా సరే ఇబ్బంది రాడు తినచ్చు అనమాట. అయితే ఎందుకు అలా? ముళ్ళు ఉండవు. ముళ్ళు ఉండదా? సైడ్ ముళ్ళు అంటే ఉండదు అనమాట దీనికైతే. అందుకు తినొచ్చు అంటావా? ఎక్కువ ఇష్టంగా తినే చేప ఏ చేపలు? నేనా? ఏం చేప అబ్బాది అంతేట పట్టు? గోదావరి చేపలు. వావ్, అవునే. ఇవంటే నీకు చాలా ఇష్టమా? ఈ చేప అంటే బాగుంటాయి, ఫ్రైకి బాగుంటాయి. అలాగే వచ్చి ఇంకేందంటే కూరగా బాగుంటాయి అనమాట. ఇటల్లో ఏంటంటే ఒక్క మధ్య ముళ్ళు తప్ప సైడ్ ముళ్ళు ఉండదు అనమాట. బాగుంటాయి కూర కూడా టేస్టీగా ఉంటుంది. అవునా? ఈరోజు అయితే మాకు దాంట్గా పడిపోయింది. చాలా పడిపోయి నాకు చాలా సంతోషంగా ఉన్నది. చూసారా ఫ్రెండ్స్, వీటిల్లో ఏంటంటే ఇప్పుడు మనం గేడింగ్ చేయాలి. ఇప్పుడు ఈ చేపలు నువ్వు గేడింగ్ చేస్తున్నావా? ఇవల్ల నేతి సన్నయ్య అనమాట. ఈ చేపలన్నీ చిన్నవి. వీటిల్లో మనం తీసుకోవాల్సిన సైజ్ ఏంటంటే ఇప్పుడు అదిగో మన కరెక్ట్గా 3 ఏళ్ళెం ఉంది. 3 ఏళ్ళెం సైజ్ తీసుకోవాలన్నమాట. ఈ 3 ఏళ్ళెం సైజ్ కానీ అయితే మనకేంటంటే కరెక్ట్గా తోముకుందానికి కోసుకుందానికి బాగుంటాయి అనమాట. నిన్న ఆల్రెడీ అయితే ఫస్ట్ వాటర్ తీసుకున్నమాట. చూసారా కొరమేనా కోసుకుంటా ఈ రోజు. కొరమేన ఏంది బోదనగాడుతుంది చేతిలో, చిన్నది పడింది అనమాట ఒకటి. మనం ఎడకి పోయినా కొరమేన పడాల్సిందే బా. హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడైతే నేనైతే ఒక 4 తీసి పెట్టుకోండి అనమాట ముందుగానే. అంటే నేను ఒకటే సైజు తీసుకోవాలన్నమాట కరెక్ట్గా. అంటే కూరకి సరిపోయి మరి సన్నగా కాకుండా.
ఈ సన్న కూడా చాలా బాగుంటాయి, కానీ ఈ సన్న ఏంటంటే సంగటి అయితే బాగా చేసుకుని రాగి సంగటి చేసుకొని తింటే అబ్బబ్బబ్బా వచ్చే కిక్కే వేరు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే చేపలలో నిండిపోయాను అనమాట. చూడండి ఏవేవి కావాలో ఏవేవి వద్దనేది పక్కకేస్తున్నాడు. ఇంకా వద్దన్న చేపలన్నీ నీళ్ళకు వదులుతాడు అనమాట. కావాలన్న చేపలన్నీ మాత్రం పక్కకు తీసి పెట్టుకొని ఆమె ఇంటికి తీసుకెళ్ళి ఇంకా పులుసుకైతే కూరకైతే వండుకుంటాం అనమాట. ఇదేం చేప అబ్బా? ఇది ఉలికి తట్ట అంటారు, దువ్వేని చేప అంటారు. ఇదే ఉలికి తట్ట అంటారు. అత్త ముల్లే కానీ ఇది ఉలికి పడిద్దన్నా మొత్తం ముల్లే. ఇది ఉలికి తట్ట పేరు, దాని పేరే ఉలికి తట్ట పేరు. ఉలికి తట్ట చేప కానీ టేస్ట్ అయితే బాగుంటది. చేప అని అంటారంటారని. ఇది వచ్చేసి బొంతకాని కాదు, కానుగులు అనుకుంటా. బొంతకాను కాదు, అర్జులు ఇట్లా పేరు. అర్జులు ఈ మా మామ చేపలు. ఈ మామయ్య తిన్న చేపల. మామయ్య తినే చేపలు. మీ మామయ్య తిన్న చేపల రోకు. వావ్, చూడండి రోకు చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే ఈ చెరువులు అయితే ఈ రోకులు ఏంటంటే ఈ చిన్న సైజు ఎందుకు వచ్చినాయంటే, ఇక్కడైతే మాకు చెరువు కొన్నట్టు ఆయన అయితే ఇవైతే ఇడుచుకున్నారు అనమాట. చెరువుకి అయితే ఇవన్నీ సన్న సైజు అనమాట. ఇవన్నీ ఒకటే సైజులు ఉంటాయి. సైజు పెట్టి ఉంటుంది అనమాట. పిల్లలైతే మనైతే ఇడిచాడు అనమాట. సుమారుగా 1-2 నెలలు అయిపోతుంది ఇడిచి. ఇవైతే మేమైతే తీసుకెళ్ళాం అనమాట. ఎందుకంటే మళ్ళీ అయితే అట్లా వెంబడైతే నీళ్ళు వేయాలా. వేసిన తర్వాత ఏంటంటే రేపటికైతే మనకైతే మళ్ళీ అయితే సైజులు పెద్ద అయితే వస్తాయి అనమాట. అప్పుడు మళ్ళీ మన పట్టి వాళ్ళకి అయితే వేయాలా మార్కెట్కి అయితే. ఇప్పుడు మనకేంటంటే తినే వారికైతే తీసుకెళ్దాం. ఇక్కడి నుంచి అయితే మనం తినే సైజు ఎన్ని వస్తాయో చూపిస్తానండి. మొత్తం అయితే ఒకసారి అయితే మొత్తం అయితే గొట్టేసి మీకు అయితే చూపిస్తా. ఏదో చాలా చెదరైపోయినాయి. ఇవన్నీ పెద్దగానైతే ఇప్పుడు సుమారుగా ఒక 20-30 కేజీలు ఉన్నాయి. ఇవన్నీలే ఇవన్నీ కేజీ ఉన్నాయి అబ్బా. ఒక 20-30 కేజీలు ఉన్నాయి. కుప్ప పడిపోయినాయి బాగా దప్పంగా పండేడు పేరే. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి చేపలు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనకి ఇట్లా కావాల్సిన సైజు జరుపుకుందాం. ఇదొకటి, తర్వాత వచ్చి ఇదొకటి చూపి, తర్వాత ఇదొకటి మనకు కావాల్సిన సైజు, తర్వాత ఇదొకటి. ఇట్లా మనకు కావాల్సిన సైజు మన సరిపోయే సైజు అయితే తీసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద సైజులు. ఇంకైతే నెక్స్ట్ అయితే అన్నీ అయితే నీళ్ళకైతే ఇడిచేద్దామండి. ఇట్లా టైం అయిపోతుందన్నమాట. మళ్ళీ చనిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇవన్నీ అయితే మళ్ళీ మనకైతే రేపటికైతే పనికి వస్తాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే మనమైతే చేపలు కొట్టడానికి చాలా రోజులైతే అయ్యిందనమాట. ఇవైతే ఇప్పుడైతే నీళ్ళకైతే నేను ఇడిచేస్తా. మళ్ళీ ఆ గుట్టకే వేసేస్తాం మనం. ఆ గుంట్లోనే పెద్దగా అయితే ఇలా చూసారా ఫ్రెండ్స్, మా ఆయన అయితే నీళ్ళలో ఎలా వదులుతున్నాడో. వద్దనుకున్న చేపలన్నీ అయితే నీళ్ళలో వదులుతున్నాడు అనమాట, సన్న చేపలని. అలా ఎవరన్నా మీరు కూడా ఒకవేళ పడితే మీకు కావాలనుకున్న చేపలు అయితే తీసుకెళ్ళండి. లేదు వద్దనుకున్న చేపలు అయితే వీళ్ళైతే నీళ్ళలో మేము వేసినట్టు కూడా మీరు కూడా వేయండి. ఎందుకంటే రేపు పొద్దున మనకే ఉపయోగపడతాయి అనమాట చేపలు అనేది. చూసారా ఫ్రెండ్స్, మా ఆయన అయితే ఎలా వేస్తున్నాడో. ఈరోజు చేపలు పైకి ఎగిరి పడుతున్నాయి. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అయితే మళ్ళీ ఆ గుంటకే వేస్తున్నాడు అనమాట. నీళ్ళల్లో అయితే చూడండి ఎలా వేస్తున్నాడో. చాలా దండిగా పట్టాడు. అలాగే వచ్చేసి మొత్తము ఇంకా వేసేసి కావాలనుకునేది మాత్రం పక్క తీసి పెట్టుకున్నాడు అనమాట. ఇవన్నీ మళ్ళీ ఇంకొక 2 నెలలకి మళ్ళీ పెద్ద అయిపోతాయి. సైజులు అవుతాయి. పెద్ద అయిపోతాయి ఇంకా మళ్ళీ మనం తినడానికి ఉపయోగపడతాయి. అలాగే అమ్ముకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి మనం పట్టి చెరువుగాలనికి వేస్తే ఆయన మనకు లెక్కేస్తాడు. ఇక ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి చూడు, రల్ల వచ్చి పడినాయి అబ్బా. చేపలన్నీ వేసేసాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చేపలు అయితే వేసేసి అనమాట. ఇకైతే మనకి కూరకు కావాల్సిన వారికి మనం తీసుకున్నప్పుడు ఇవ్వండి. నాకు ఇంట్లో కూరకైతే తీసుకున్న చేపలు అనమాట. ఇవి ఏందబ్బా ఇంత చిన్న చేపలు తీసుకెళ్తున్నా అనుకుంటున్నావా? ఈ చిన్న చేపల్లోనే రుచి ఎక్కువ ఉంటుంది. మనం ఇట్లా సన్న చేపలు అనే అనుకుంటామండి, కానీ పెద్ద చేపల కన్నా సన్న చేప అనేది రుచి ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక వీటిల్లో అయితే ముళ్ళుగారి తీయలేదు అనుకుంటా నేనైతే.
మామూలుగా తినేయచ్చు. చాలా బాగున్నాయి అబ్బా. కూరమేని నిలబట్టలే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందిరా. ఇంటికి పోతే దీని అడిగి వస్తా. అప్పుడు నీళ్ళకి కూర వండుతావా? ఓకే, చూసారా ఫ్రెండ్స్, మనకి ఈరోజు అయితే చేపలు అయితే నేను తీసుకెళ్ళే చేపలు ఇవన్నమాట. ఇవైతే నెల్లూరు స్పెషల్ లాగా నెల్లూరు వంట అయితే చేయాలి ఈరోజు అయితే. చాలా రోజు అనమాట నెల్లూరు వంట చేసి చింతపండు అయితే చిక్కగా పిసికి చింతపండు దాంట్లో పోసుకొని తర్వాత వచ్చి మనకు కావాల్సిన అంతలో కూర అయితే చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. ఈరోజు అయితే మా ఆవిడైతే చేపల కూర చేయాలండి. చాలా 2 రోజులు నన్ను అడుగుతుంది చేపల కూర చేసి చాలా రోజులు అవుతుందని. ఈరోజు అయితే చేపల కూర సన్న చేపల కూర చేద్దాం అనమాట. ఈరోజు అయితే వెళ్ళిపోద్ది నీళ్ళ పోవాలంటే. ఓకే బాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. కూరమేను తీసుకొని చెప్పు. కూరమేనా బాయ్.